శోభితా ధూళిపాల తెలుగులోను హిందీలోను హీరోయిన్ గా మూవీస్ చేసినప్పటికీ నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఒక్కసారిగా తెలుగు వాళ్ళందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేని పర్సన్ అయిపోయింది. వాళ్ళ ఎంగేజ్మెంట్ సడన్ గా సింపుల్ గా జరిగిపోయింది. ఎందుకు ఇలా అయిందో ఎవరికి రీజన్ తెలీదు. ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ తర్వాత మీడియాతో మాట్లాడింది శోభిత. ఎందుకు ఇలా సీక్రెట్ గా సడన్ గా ఫంక్షన్ చేసుకోవాల్సి వచ్చిందో, మ్యారేజ్ ఎప్పుడు ఉంటుంది అనే వాటిపైన ఇలా చెప్పింది. నిశ్చితార్థం వేడుక కోసం ఎన్నో కలలు అంచనాలు ప్లానింగ్స్ పెట్టుకొని ఆ క్షణం కోసం ఎదురు చూడలేదు. కేవలం నేను ఆ మూమెంట్ ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాను. చాలా సింపుల్ గా, రిలాక్స్డ్ గా, స్వీట్ గా జరిగింది. అందమైన విషయాలు జరిగినప్పుడు ఎలాంటి అలంకారాలు అవసరం లేదని నేను భావిస్తాను. అందుకే ఎంత గ్రాండ్ గా జరిగింది అనే ఫీలింగ్ కాకుండా ఎలా అనుకున్నానో అలాగే జరిగింది అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తను పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి అని కలలు కనేదని చెప్తూ మాతృత్వాన్ని ఆస్వాదించాలి, పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకునేదాన్ని, ఎప్పుడు అందులో నన్ను నేను చూసుకునేదాన్ని. సాధారణంగా తెలుగు పెళ్లిల్లో అమ్మాయిలు ఎర్రటి అంచు ఉండే తెలుపు రంగు పట్టు చీరలు కట్టుకుంటారు. నేను కూడా అలాంటిదే ప్లాన్ చేస్తున్నాను అంటూ మనసులోని ఫీలింగ్స్ ని పంచుకుంది. బట్ పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మ్యారేజ్ కూడా సింపుల్ గా చేసుకుంటారు అనిపించింది. అయినా పెళ్లి ఎలాగైనా చేసుకొని వాళ్ళు లైఫ్ ని మాత్రం హ్యాపీగా లీడ్ చేయాలని కోరుకుంటున్నా. ఫైనల్ గా వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఎస్ఆర్ జనరల్ టాక్.